మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా డిస్కస్ చేయబోతున్న విషయం ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఆసక్తికరమైన పరిణామాలు ఏమున్నాయో అవి ఒకసారి మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. మీ అందరూ తెలిసినటువంటి విషయమే, ఒక 2-3 రోజుల కిందట మనకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ యొక్క విజయ్ గారి పార్టీ అయినటువంటి టీవీకే ఆవిర్భవించింది. మరి ఈ సందర్భంలో ఈ యొక్క విజయ్ గారు ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఈ యొక్క గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి ఆసక్తి చూపట్టట్లేదు. అండ్ గవర్నర్ ఏమంటున్నారంటే, ఇక్కడ మీ దగ్గర సరైనటువంటి నెంబర్స్ లేవు, సో కాబట్టి మీకు సరైనటువంటి మెజారిటీతో నండి, నేను మిమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తా అంటున్నాడు. మరి ఈ సందర్భంలో అసలు గవర్నర్ చేస్తున్నటువంటి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి తప్పులు ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, దాంతోపాటు అసలు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి, ఎస్పెషల్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఏ పార్టీకి కూడా యొక్క క్లియర్ మెజారిటీ రానప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మనకి సర్కారీ కమిషన్ కానీ, పూంచి కమిషన్ కానీ, అలానే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రెసిడెంట్, ఇంతకుముందు మనకి గవర్నర్ పవర్ కి సంబంధించి మనకి వివిధ కమిషన్స్ ఏం చెప్పినాయో మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది, తమిళనాడు అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికలలో మొత్తం 234 సీట్స్ ఎన్నికలు జరిగినాయి. ఓకే, అంటే 234కి ఎప్పుడైనా సరే పార్లమెంట్లో కానీ లేదా స్టేట్లో కానీ ఒక పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే కనుక, ఓకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనుక, అధికారంలోకి రావాలంటే మొత్తం ఉన్నటువంటి సీట్లలో 50% మించి ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అది సింగిల్ పార్టీ కానివ్వండి లేదా కొన్ని పార్టీలు కలిసి అయినా కానివ్వండి. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే అలియన్స్, కూటమి అంటాం, ప్రీ పోల్ అలియన్స్. ఓకే, సరే, ఇక్కడ మనకి ఒక తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్స్ ఉంటే అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి మెజారిటీ ఎంత? 117. ఓకే, ఇది మెజారిటీ. అండ్ ఈ సందర్భంలో టీవీకేకి వచ్చినటువంటి సీట్లు 108. ఇందులో విజయ్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు కాబట్టి ఎఫెక్టివ్ గా చెప్పాలంటే 107 అని చెప్పొచ్చు. అండ్ విజయ్ గారి తర్వాత నెక్స్ట్ ఎక్కువ వచ్చినటువంటి సీట్లు ఈ యొక్క ప్రీపోల్ అలియన్స్, ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి డిఎంకే 59, ఏడీఎంకే 47, కాంగ్రెస్ 5 అండ్ పిఎంకే 4, వీళ్ళకి మిగతా వచ్చినటువంటి స్థానాలని చెప్పొచ్చు. ఓకే, ఈ సందర్భంలో ఈ యొక్క తమిళనాడు గవర్నర్ అయినటువంటి రాజేంద్ర అర్లేకర్ గారు ఏమంటున్నారంటే, మీకు అంటే విజయ్ గారిని ఉద్దేశిస్తూ, మీకు 117 మెజారిటీ ఉందని మీరు సిగ్నేచర్లు తీసుకురండి, అప్పుడు నేను మిమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తా అంటున్నాడు. ఓకే, సో కాబట్టి నిజంగానే మరి అలానే చేస్తారు గవర్నరు, లేకపోతే గవర్నర్ ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గవర్నర్కి సంబంధించి ప్రధానంగా 2 అంశాలని గవర్నర్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్, అంటే విచక్షణ అధికారాలు. ఇంకొకటి, గవర్నర్ చేయాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి డ్యూటీ. ఓకే, సో ఇక్కడ గవర్నర్ కి జనరల్ గా ఎప్పుడుంటాయి డిస్క్రిషనరీ పవర్స్? ఎప్పుడంటే ఏ పార్టీ కూడా 50% కన్నా సీట్స్ ఎక్కువ రానప్పుడు అప్పుడు గవర్నర్ కి కొన్ని రకాలైనటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అనేది అయితే ఉంటుంది. అంటే ఎవరిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించాలనే పవర్స్ అయితే గవర్నమెంట్ కి ఉంటాయి, గవర్నర్ కి ఉంటాయి. కాకపోతే సో గవర్నరు ఇప్పుడు విజయ్ గారిని కూడా ఈ యొక్క 117 సీట్లు నాకు తెలియాలి అని చెప్పేసి గవర్నర్ అలా అడగకూడదు. గవర్నర్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ఒక 50% సపోర్ట్ ఉందా లేదా అని చెప్పేసి గవర్నరు అది అసెంబ్లీలో టెస్ట్ చేయమని అడగాలన్నమాట. అంటే ఇప్పుడు గవర్నర్ గారు విజయ్ గారిని ఏమని చెప్పాలి? సరే, మిమ్మల్ని మేము ప్రభుత్వ ఏర్పాటుగా ఆహ్వానిస్తున్నాం, కాకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులలోనూ మీరు మీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేయండి అసెంబ్లీలో చెప్పాలి. అది యాక్చువల్ చేయాల్సినటువంటి సందర్భం. ఓకే, ఎందుకంటే చూస్తే గతంలో ఇట్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటుకి మనకి కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ గవర్నర్ పిలిచాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గోవాలో, మిజోరాంలో ఏం జరిగింది కూడా చెప్తాను మీకు, ఈజీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నర్ ఓన్లీ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించే వ్యక్తిలా ఉండాలి తప్పించి తన యొక్క పాలసీలకు అనుగుణంగా గవర్నరు ఏ ప్రభుత్వం ఏర్పడాలి అని చెప్పేసి గవర్నరు నిర్ణయించేటటువంటి వ్యవస్థ మన దగ్గర కాదు. సో కాబట్టి మెజారిటీ అనేది ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీలో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ సర్కారీ కమిషన్ ఎప్పుడైనా సరే ఏదైనా ఎన్నికల్లో ఒక పార్టీకి 50% కన్నా సీట్స్ ఎక్కువ రానప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రీపోల్ అలియన్స్ అంటే ఎలక్షన్స్ కన్నా ముందు ఏర్పడినటువంటి కూటమికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, దాని తర్వాత పోస్ట్ పోల్ అలియన్స్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు సర్కారీ కమిషన్ కన్నా ఎక్కువగా మనకి పూంచి కమిషన్ రిలవెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. గవర్నర్ ఈ సందర్భంలో సర్కారీ కమిషన్ ఏం చెప్తుందంటే గవర్నర్ ఈ సందర్భంలో రాజకీయ పరమైనటువంటి న్యూట్రాలిటీని ప్రదర్శించాలంటున్నారు, కాకపోతే అది జరగట్లేదు. గవర్నర్ ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇంకా సర్కారీ కమిషన్ ఏం చెప్తుంది, మొత్తం 30 డేస్ అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 రోజులలో ఆ ప్రభుత్వం అసెంబ్లీలో తన యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి సర్కారీ కమిషన్ చెప్పింది. అండ్ ఈ యొక్క మెజారిటీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి, అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలి. అంతే తప్పించేసి గవర్నరు ఈ యొక్క తన యొక్క లోక్ భవన్ అంటే ఇప్పుడు మనం లోక్ భవన్ అని పేరు మార్చాం కదా రాజ్భవన్ ని, ఈ యొక్క లోక్ భవన్ లో మెజారిటీ ప్రూవ్ చేసుకోండి అని అడగకూడదు. అండ్ ఇక్కడ మనకి పూంచి కమిషన్ ఏం చెప్పింది 2007లో పూంచి కమిషన్ ఏం చెప్పిందంటే సో ఏ పార్టీకి 50% సీట్స్ కన్నా ఎక్కువ రానప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీపోల్ అలియన్స్ అంటే ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడతారు కదా వాళ్ళని పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ వాళ్లకు అన్ని సీట్లు రాలేదనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ నెక్స్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవండి. అంటే ఈ సందర్భంలో విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు అనుకోండి, అప్పుడు పోస్ట్ పోల్ అలియన్స్ అంటే ఈ యొక్క ఎన్నికల తర్వాత ఏర్పడేటువంటి కూటమి. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఈ యొక్క సింగిల్ లార్జెస్ట్ పార్టీ కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీల యొక్క సపోర్ట్ తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ప్రభుత్వంలో భాగంగా కారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 4th కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు విపి సింగ్ గారు, సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆయన విపి సింగ్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏ విధంగా అంటే గనక ఈ యొక్క ఎక్స్టర్నల్ బయట నుంచి అంటే ప్రభుత్వంలో భాగం కాకుండా బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి గవర్నర్ తన యొక్క ఆఫీస్ని అంటే సర్కారీ కమిషన్ చెప్పినా పూంచి కమిషన్ చెప్పినా గవర్నర్ న్యూట్రల్ గా నిష్పాక్షపాతంగా ఉండాలంటున్నారు కదా. మరి గవర్నర్ నిష్పాక్షపాతంగా ఉండకుండా గవర్నర్ యొక్క తన యొక్క ఆఫీసెస్ ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 2017 గోవా అండ్ మిజోరాం ఇక్కడ బీజేపీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా ఒక కాంగ్రెస్ కాదని చెప్పేసి అక్కడున్న గవర్నర్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ ఏర్పాటు చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ స్ట్రెంత్ అంటే వాళ్ళ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చాడు. అంతలోపల ఏం చేశారు, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వేరే ఇండిపెండెంట్లు మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళను తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2018 కర్ణాటకలో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అండ్ పోస్ట్ పోల్ అలయన్స్ గా మనకి అక్కడ ఉన్నటువంటి జేడీయూ అండ్ కాంగ్రెస్ రెండు కలిసి పోస్ట్ పోల్ అలయన్స్ ఫామ్ అయినాయి. ఆయన కూడా మనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేసి గవర్నర్ వాళ్ళకి ఒక 15 డేస్ టైం ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు 15 డేస్ కాదు 24 అవర్స్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ తన యొక్క మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. అండ్ ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ తన యొక్క మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. దెన్ అప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కనుక ఫామ్ చేసిందని మనం చెప్పొచ్చు. దాని తర్వాత మనకి ప్రీ 2014 కన్నా ముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్లు ఒక బిహేవ్ చేసినటువంటి సందర్భం చాలాసార్లు చూస్తాం మనం. అంటే ఇది మనకి ఎన్డీఏ గానీ యూపీఏ గానీ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వాల చేతిలో ఒక కీలు బొమ్మల్లాగా ఉంటున్నారా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా మనకి ఒక గవర్నర్ కి ప్రైవేట్ గా లెటర్లు ఇవ్వడాలు లేకపోతే కొన్ని పార్టీలు మేము సపోర్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేయడాలు ఇవన్నీ కూడా మనకి గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఈ సందర్భంలో విజయ్ గారి పార్టీని ఎక్కడ మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పాలి, అసెంబ్లీలో ఈ యొక్క మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ కి ఎలాంటి డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉన్నటువంటి ఫైనల్ కాదు. అంటే గవర్నర్ ఇష్టం వచ్చినట్టు తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఓకే, ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ అంటూ ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నర్ ఏఐడిఎంకేను ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి పిలిచాడు అనుకోండి, ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా మెజారిటీ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు, అసెంబ్లీలో ఉండదు కదా. సో కాబట్టి గవర్నర్ కి విచ్చలమైన అధికారాలు అయితే లేవు అని చెప్పొచ్చు. సో కర్ణాటకలో కానీ మిజోరాంలో కానీ ఇట్లాంటి సందర్భాలలో మనకి గోవా సందర్భంలో కానీ ఎస్పెషల్లీ కర్ణాటకలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి యొక్క గవర్నర్ ఇచ్చినటువంటి టైం ని కాస్త 24 అవర్స్ కి కుదించింది కదా. అంటే ఈ విధంగా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఈ యొక్క హ్యాంగ్ అసెంబ్లీ టైంలో ఎలాంటి సీక్రసీ లేకుండా ఓవరాల్ గా తన యొక్క మెజారిటీని సింగిల్ లార్జెస్ట్ పార్టీలు ఏవైతే ఉంటే వాళ్ళ యొక్క మెజారిటీని అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి గవర్నర్ అడగాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా తమిళనాడులో ఖచ్చితంగా ఇప్పుడు 117 సీట్స్ ఏదైనా కావాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అయినా సరే ఆ యొక్క మెజారిటీని అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్కారియా పూంచి కమిషన్ల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ గవర్నరు మీకు మెజారిటీ ఉంటేనే నేను మిమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తా అనడం అనేది కరెక్ట్ కాదు.
సో గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది. ఏర్పడిన తర్వాత వాళ్ళని అసెంబ్లీలో తమ యొక్క బలాన్ని నిరూపించుకోమని చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క గవర్నర్ ఉన్నట్టయితే కనుక అప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన కూడా కొద్దిగా గౌరవం అనేది కలిగి ఉంటుంది. కొద్దిగా గొప్ప ఏదైనా ఉంటే కనుక అది గౌరవం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఓవరాల్ గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సాక్షి ఎడ్యుకేషన్ అండ్ కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్. మనకి ఒక సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మీరు ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక చెప్పండి. డెఫినెట్లీ వి విల్ డూ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్ యూ.